విశాఖలోని రిషికొండ ప్యాలెస్ వివాదం ముదురుతోంది. ప్రజల సొమ్ముతో లగ్జరీ నిర్మాణాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 3 రోజుల క్రితం రిషికొండపై నిర్మించిన భవనాల రహస్యం బయటపడడంతో టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు కాకరేపుతున్నాయి. రిషికొండ భవనాల కేంద్రంగా మాటల యుద్ధం ముదురుతోంది. అధికారంలో ఉన్నంతసేపు రిషికొండపై నిర్మించిన భవనాలను మాజీ సీఎం జగన్ నివాస గృహం, సీఎంఓ కార్యాలయం అంటూ వైసీపీ ప్రచారం చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు ప్లేట్ మార్చేశారు. రిషికొండపై భవనాలు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ల అతిథి గృహాలు అంటూ వైసీపీ మాట మార్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా లగ్జరీ సౌకర్యాలపై గట్టిగా విమర్శలు వస్తున్నాయి. 450 కోట్ల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి నిర్మించారని టీడీపీ మండిపడుతోంది. రిషికొండపై ఉన్న భవనాలను ఇప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆదాయ వనరులుగా మార్చడానికి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది అని తెలియాల్సి ఉంది. టూరిజం భవనాలుగా మార్చడం సాధ్యమేనా అనే కోణంలో యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్యాలెస్లో ఉన్న ఖరీదైన మోడల్ టాయిలెట్లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని రిషికొండ ప్యాలెస్ వివాదం ముదురుతోంది. ప్రజల సొమ్ముతో లగ్జరీ నిర్మాణాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 3 రోజుల క్రితం రిషికొండపై నిర్మించిన భవనాల రహస్యం బయటపడింది. దీంతో అటువైపు తెలుగుదేశం పార్టీ, మరోవైపు వైసీపీ మధ్య రాజకీయపరమైనటువంటి కాక రేగుతుంది. విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రిషికొండ భవనాలే కేంద్రంగా ఓ రకంగా చెప్పాలంటే మాటల యుద్ధం ముదురుతోంది, కొనసాగుతోంది, హద్దులు దాటుతోంది. అధికారంలో ఉన్నంతసేపు రిషికొండపై నిర్మించిన భవనాలను మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాస గృహం మరియు సీఎంఓ కార్యాలయం అంటూ వైసీపీ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఎన్నికల్లో తారుమారైంది ఫలితం. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు కంప్లీట్గా వాళ్ళ యొక్క వెర్షన్ మార్చేశారు, ప్లేట్ ఫిరాయించేశారు. రిషికొండపై భవనాలు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ల అతిథి గృహాలంటూ కూడా వైసీపీ కొత్త మాటలు చెబుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా దీన్ని గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా లగ్జరీ సౌకర్యాలపై గట్టిగా విమర్శలు వినిపిస్తున్నాయి. 450 కోట్ల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి నిర్మించారంటూ కూడా విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్యులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని రిషికొండ ప్యాలెస్ వివాదం ముదురుతోంది. ప్రజల సొమ్ముతో లగ్జరీ నిర్మాణాలపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. 3 రోజుల క్రితం రిషికొండపై నిర్మించిన భవనాల రహస్యం బయటపడడంతో తెలుగుదేశం పార్టీ, వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు కాకరేపుతున్నాయి. మరోవైపు సామాన్యులు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ ఈ విషయానికి సంబంధించి తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ రాజు విశాఖ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. అంటే నిన్న మొన్నటి వరకు కూడా రిషికొండ మీద ఉన్నటువంటి భవనాల్లో అసలు ఏ నిర్మాణం జరుగుతుంది, ఇక్కడ 7 భవంతులు నిర్మిస్తున్నారు, లోపల ఎలా ఉంది అనేది సామాన్య ప్రజలతో పాటుగా సెలబ్రిటీ లాంటి వాళ్ళు కూడా దీనికోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ 3 రోజుల క్రితం రిషికొండ భవనాల మీద ఉన్నటువంటి రహస్యం అనేది చిక్కుముడి వీడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ చూశారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ లోపలికి వెళ్ళడానికి పోలీసుల ఆంక్షలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే ఆ లోపల అంటే అత్యంత విలువైనటువంటి ఫర్నిచర్ ఉంది, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వస్తువులు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. కేవలం అక్కడ పనిచేసే వాళ్ళు మాత్రమే వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిన్న మొన్నటి వరకు ఆ రిషికొండకి సంబంధించి, ఆ భవనాలకు సంబంధించి లోపల ఏం జరుగుతుంది, ఎలా కడుతున్నారు అని తెలియనటువంటి వాళ్ళకి ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త చర్చ అయితే జరుగుతుంది. అసలు ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో ఈ భవనాలను ఏం చేస్తారు అనేది ఇప్పుడు కొత్త చర్చ మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత సీఎం
అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సమయంలో తానే అధికారంలోకి వస్తాను కాబట్టి భవంతుల్లో తనకి అనుకూలంగా నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నివాసం ఉండే ఇళ్ళు కానీ, క్యాంప్ ఆఫీస్ కానీ, సీఎం ఆఫీస్ కానీ ఇలా దానికి అనుగుణంగా నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడం, వేరే ప్రభుత్వం వచ్చినటువంటి ఆ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఎలా నిర్వహణ చేయాలి, ఎందుకంటే దాదాపుగా 500 కోట్ల రూపాయలతో వీటి నిర్మాణం అయితే జరిగింది. కానీ ఇవి ఆ టూరిజం పర్పస్లో దీన్ని యూజ్ చేయడానికి మళ్ళీ చేయాలంటే దాదాపుగా బోల్డంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఆ కొత్త బిల్డింగ్స్ అయినా కూడా ఆ రూమ్స్ని డివైడ్ చేయడానికి రెనోవేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఏం జరుగుతుంది, దీని నిర్వహణ ఏంటి, వీటిని ఎలా యూజ్ చేస్తారనేది తెలిసే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఈ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గర అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి క్యాబినెట్లో దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారనే చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మొదటి క్యాబినెట్ జరిగిన ఆ సమయంలోనే రిషికొండ మీద ఉన్నటువంటి 500 కోట్ల రూపాయల భవనాల్ని ఏం చేయాలి, ప్రజలకు సంబంధించి వినియోగించాలా, టూరిజానికి సంబంధించి వినియోగించాలా, లేదా ఇప్పటికే విశాఖ ఆర్థిక రాజధాని అని ప్రకటిస్తున్నటువంటి సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి ఇక్కడ ఏమైనా ఒక క్యాంప్ ఆఫీస్ నిర్వహణ ఏమైనా చేస్తారా అని ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద అటు వైసీపీ, టీడీపీ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి పూర్తి స్థాయిలో ట్విట్టర్లోనూ భారీ ఎత్తున విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రిషికొండకు సంబంధించినటువంటి రహస్యం బట్టబయలు అయినటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేశారని టీడీపీ ట్విట్టర్ వేదిక వారు మొదలైనటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇది రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు అధికారిక పర్యటనకు వచ్చినప్పుడు ఈ ఉపయోగపడతాయి, ఆ కోణంలో నిర్మాణం చేపట్టాం, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు, ప్రభుత్వ భూమి అంటూ వైసీపీ తాను డిఫెన్స్లో పడినా దాన్ని సరి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి రాష్ట్రపతి భవన్కి సంబంధించి రాష్ట్రపతి ఉండడానికో ప్రధానమంత్రి ఉండడానికి అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఇంతకాలం ఎందుకు చెప్పలేదు, రహస్యంగా ఒక టూరిజం మంత్రి ఎందుకు వీటిని ప్రారంభోత్సవం చేయాలి, ఎందుకు పబ్లిక్ కానీ లేదా ప్రజాప్రతినిధి కానీ వెళ్లకుండా ఎందుకు అత్యంత రహస్యంగా ఉంచారంటూ టీడీపీ ట్విట్టర్ వారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న కూడా ఈ రిషికొండ మీద ఉన్నటువంటి భవనాల రహస్యం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వ భూములు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి కాదు అంటూ ఒక వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయినా ఇది కొనసాగుతూనే ఉంది. అంటే మొత్తంగా చూస్తే ఈ బిల్డింగ్స్కి సంబంధించి ప్రస్తుతం అయితే హాట్గా చర్చ జరుగుతున్నా కూడా సీఎం చంద్రబాబు కోర్టులో అయితే దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటి ఏం చేయాలనేది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి వేచి చూడాలి చంద్రబాబు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. దీనికి టూరిజంగా చేయడం కోసం రెనోవేట్ చేస్తారా, మళ్ళీ అంటే గదులు చిన్న చిన్న వాటిగా చేస్తారా, లేదా వీటినే దానికి ఆ టూరిజానికి అనుకూలంగా మారుస్తారా అనేది రేపు జరగబోయే క్యాబినెట్కి సంబంధించి క్యాబినెట్లో మొదటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి చంద్రబాబు నిర్ణయం, అదేవిధంగా టూరిజం శాఖకు సంబంధించినటువంటి మంత్రి అధికారుల నిర్ణయం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నారు రాజు, ఒక విషయం చెప్పండి. అక్కడ ఉన్నట్టు కమోడ్కే 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంటే ఇలాంటి భారీ ఖర్చుకి సంబంధించి కానీ, భారీ స్థాయిలో నిర్మాణానికి సంబంధించి సామాన్యులు ఏమనుకుంటున్నారు, వారి వెర్షన్ ఏంటి? మరి అసలు సామాన్యులు అయితే ఈ లోపల అంటే మొదటి రోజు దాదాపుగా 2.5 సంవత్సరాల తర్వాత ఈ కనిపిస్తున్నటువంటి ఈ భవంతుల్ని బయట ఇది మొత్తము ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 25 కిలోమీటర్ల రోడ్డు ఇది. ఈ రోడ్డు పైన ట్రావెల్ చేస్తూ బయటకు కనిపిస్తున్నటువంటి ఆ భవనాలను చూడటమే తప్ప లోపల ఏముందనేది సామాన్యులకి, మన సామాన్యుల గురించి మాట్లాడుకుంటున్నా, వివిఐపి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబులకే దొరకలేదు లోపల ఏముందో అసలు ఏం చూడాలనేది. ఇక సామాన్యుల పరిస్థితి అయితే వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కానీ అంటే 3 రోజుల క్రితం గంటా శ్రీనివాసరావు లోపలికి ఎలా చేసేలాగా పోలీసులతో అధికారులతో మాట్లాడి వెళ్ళినప్పుడు టీడీపీ కార్యకర్తలతో పాటుగా రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నటువంటి ప్రయాణికులు కూడా చాలామంది లోపలికి వెళ్ళి చూసి వాళ్ళ కేవలం 25 లక్షలు కమోడ్స్, 35 లక్షల రూపాయల బాత్ టబ్లో వీటిని చూస్తూ వీటిని సెల్ఫీలు తీసుకుంటూ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా దుర్వినియోగం ఉందనేదే మాట్లాడుకుంటూ వాళ్ళందరూ కూడా ఆ ఫోటోల్ని, వీడియోస్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది 25 లక్షల రూపాయలకు సంబంధించింది, ఇది 35 లక్షల రూపాయలకు సంబంధించిందంటూ ఒక వ్యంగ్యంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఈ కోట్ల రూపాయల ఆ ఖర్చు అనేది అది ఎంతవరకు యూజ్ అవుతుందనే విషయాన్ని పక్కన పెడితే సామాన్యులు కానీ ఆ మధ్యతరగతి వాళ్ళు కానీ కనీసం చూడడానికి కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి బిల్డింగ్స్ నిర్మాణం అయితే జరిగింది. ఇప్పుడైనా వీటిని టూరిజానికి
ఎక్కించినా కూడా తిరిగి అంత డబ్బులు రిటర్న్స్ ఎప్పటికి వస్తాయి, ఎన్ని సంవత్సరాలకు వస్తాయి, లేదా అంత ఖర్చు పెట్టి లోపలికి వెళ్ళి ఎవరు ఒక రోజు స్టే చేయడానికి ఇష్టపడతారు అనేది కూడా ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇక అంటే డబ్బులున్న వాళ్ళే లోపలికి వెళ్ళి ఒక రోజు స్టే చేయలేనప్పుడు సామాన్యులు దీని గురించి ఎలా ఆలోచిస్తారనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో సామాన్యులకి పై మెరుగులు చూసి వెళ్ళేదే. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి తాజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే టూరిజం ఇంత నిర్మాణాలు జరిగినాయి కాబట్టి టూరిజం ప్లేస్గా దీన్ని డెవలప్ చేసి కొంత రెనోవేట్ చేసి దీన్ని అంటే విడివిడి భాగాలుగా డివైడ్ చేసి ఈ టూరిజానికి సంబంధించి ఏమన్నా దీన్ని ఏర్పాట్లు చేస్తారా? సామాన్యులతో పాటుగా మధ్యతరగతి వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళకి అలా 7 విభాగాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి వాటిగా చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ముఖ్యంగా చూస్తే ఈ ప్రయాణం చేస్తున్నటువంటి సామాన్యులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూసి ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం, ప్రజల ధనం నాశనం చేశారు అంటూ అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వీటన్నిటికీ ఇప్పటికే గత ప్రభుత్వానికి తీవ్రస్థాయి విమర్శలు అయితే ఎదుర్కొంది. మరి ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుని దీన్ని సరిచేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ రాజు.